ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టును ఢీకొట్టి ఒక ఆర్టీసీ బస్సు వాగులో పడిపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. వెంటనే దగ్గర ఉన్న ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుంది ఈ బస్సు. ఒక్కసారిగా కల్వర్టును ఢీకొని వాగులోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన టైంలో బస్సులో 37 మంది ప్రయాణికులున్నారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఉట్నూరు మండలం షాపూర్ దగ్గర ఈ ఘటన జరిగింది. కొద్ది రోజులుగా జస్ట్ 2 రోజులుగా మళ్ళీ కొంచెం చలి తీవ్రత పెరిగింది. సో పొగమంచు కూడా పడుతోంది. ఈ కారణంగానే ఇక తెల్లవారుజామునే స్టార్ట్ అయింది బస్సు కాబట్టి ఆ పొగమంచు కారణంగానే కల్వర్టును ఢీకొని అక్కడ ఉండి పక్కనే ఉన్న వాగులో పడిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక వాగులో నీళ్లు లేవు. బస్సు పడిన ప్రాంతం దగ్గర మనకు కనిపిస్తుంది. బట్ 30 మందికి గాయాలయ్యాయి. విజువల్స్లో మనం చూస్తున్నాం. గాయాలైన వారి ఆర్తనాదాలు. సో 37 మంది పూర్తి ప్రయాణికులు ఉంటే అందులో 30 మంది గాయపట్టుగా తెలుస్తుంది. వెంటనే స్థానికులు అండ్ సిబ్బంది అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు.